రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో మనం ధ్యానించుకుందాం అండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది కనుక మా ప్రియులారా, ఎట్టి సేవ మనము సజీవంగా దేవునికి అప్పగించుకున్నప్పుడు, ఆయన చిత్తం నెరవేరుస్తున్నప్పుడు ఆ సేవ దేవునికి ఇష్టమైనదిగా ఉంది. కనుక ఈ విధంగా మరి అపోస్తలుడైన పౌలు చేశాడు. అపోస్తలుడైన పౌలు ప్రభు పిలుపును అందుకొని మరి ఆయన దర్శనాన్ని పొంది, మరి దోషకుడును హింసకుడును హానికరుడును నన్ను ఆయన ప్రేమించి తన దర్శన భాగ్యం చేత నన్ను పిలిచాడు. ఆ పిలుపు నేను మరి విధేయుడినై మరి ఆయన చిత్త ప్రకారం నేను నడుచుకొని ఉన్నానని చెప్తున్నాడు. కనుక మనల్ని కూడా ప్రభు పిలిచాడు. లేకపోతే మనం మనల్ని మరి మంచివారం అని పిలవలేదు, కానీ ఏదో సందర్భంలో ప్రభువు పట్ల మనం ఇష్టం కలిగి ఉన్నాం కాబట్టి ఆ ప్రేమను బట్టి మనల్ని ఆయన పిలిచాడు. ఆ పిలుపుకు మనం విధేయులమై ఆయనకు సన్నిధిలోకి వచ్చాం. ఆయన మనం తండ్రిగాను రక్షకుడిగాను ప్రభుగాను అంగీకరించాం. అంచేతనే మనం ఆయన పిల్లలంగా చేయబడి ఆయన సన్నిధిలోకి వచ్చున్నాం. అదే విషయాన్ని పౌలు గారు కూడా చెప్తున్నాడు. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనవలెను. అది రక్షణ పొందిన వారు చేయవలసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, వారు చిన్నవారు కానీ యవనస్తులు కానీ ముసలివారు కానీ ఎవరైనప్పుడు కూడా సజీవ యాగంగా తమ శరీరాన్ని దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి. అది అటువంటి సజీవ యాగం అప్పగించుకున్నప్పుడే మనం చేసేటువంటి ప్రతి పరిచర్య దేవునికి ఇష్టంగా ఉంటుంది, అది ఫలభరితంగా ఉంటుంది, మనకు కూడా ఆశీర్వదకరంగా ఉంటుంది. ఈ విధంగా మరి పౌలు గారు తన సాక్ష్యాన్ని బట్టి మనందరూ హెచ్చరిస్తున్నారు. 2వ వచనంలో మళ్ళీ ఈ విధంగా రాయబడింది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగటి వలన రూపాంతరం పొందడి. కనుక రూపాంతరం పొందాలి. రూపాంతరం అంటే పాత స్వభావమును తీసివేసుకొని క్రొత్త స్వభావం కలిగి ఉంటే రూపాంతరం. సాధారణంగా ఈ విషయంలో రూపాంతరం విషయంలో పిల్లలకి అందరూ కూడా చదువుకున్న వారికి ఒక విషయం తెలుస్తుంది. ఎవరు రూపాంతరం పొందుతుంది? ఒక పురుగు. ఏది రూపాంతరం పొందుతుంది అమ్మా? గొంగల పురుగు చాలా, అది ఎలాగుంటుంది, ముట్టుకుంటా కూడా ఎంతో అసహ్యంగా ఉంటుంది. ముట్టుకుంటే దాని ముళ్ళు గుచ్చుకుంటే దురద పెడుతుంది. అటువంటి గొంగల పురుగు ఎలాగవుతుంది? సీతాకోక సిలుకలాగా తయారయ్యి ఏం చేస్తుంది? అది ఇదివరకు గొంగల పురుగుగా ఉండి ఆకులు తినేది. గొంగల పురుగుగా ఉండి ఏం తింటుంది? ఇది ఆకులు, సమృద్ధిగా ఆకులు తినేది. అటువంటి గొంగల పురుగు ఆకులు తినడం మానేసి ఇప్పుడు ఏం చేస్తుందండి? పువ్వుల్లో ఉన్న మకరందరాన్ని తీసుకుంటూ ఎంతో సంతోషిస్తారు. దాన్ని చూసినప్పుడు మనకు అంత ఆనందం అవుతుంది. సీతాకోక సిలుకలు మనం చూసినప్పుడు ఎంతో ఆనందం. నేను చిన్నప్పుడు దాన్ని పట్టుకునేవాళ్ళం. చిన్నప్పుడు ఆడుకోవడానికి పట్టుకునేవాళ్ళం. పట్టుకుని దాన్ని దారం కట్టేసి ఎగురుతుంటే ఆడుకునేవాళ్ళం. అది ఆ విధంగా మనము రూపాంతరం పొందవాలని దేవుని కోరిక అన్నది. రక్షింపబడిన వాళ్ళు ఏం చేయాలా? రూపాంతరం పొందాలి. అంటే పాత క్రియలన్నీ కూడా నశించిపోవాలి, ఇంకా మళ్ళీ కనబడకూడదు. పాత క్రియలన్నీ కూడా ఏమాత్రం కూడా కనబడకూడదు, నశించిపోవాలి. కనబడతాయి మళ్ళీ సీతాకోక సిలుకలు మనం చూద్దామంటే గొంగల పురుగు యొక్క లక్షణాలు కానీ ఏమైనా ఉంటాయా? ఉండవు.
అంచేత రూపాంతరం పొందాలి. ప్రతివారు యవ్వన బిడ్డలు కానీ, వృద్ధులు కానీ, ముసలివారు కానీ అందరూ కూడా ఒకటే. ముసలివారు అయిపోతే వాళ్ళు పరిశుద్ధులని అనుకోవద్దండి. తర్వాత యవ్వనస్తులే పాపం చేస్తారని అనుకోవద్దు. చిన్నపిల్లలు వాళ్ళకేం తెలియదు అనుకోవద్దు. చిన్నతనం వాక్యం ఏం చెప్తుంది? చిన్నతనం నుండి వాళ్ళు ఏమంటుందమ్మా? చిన్నతనం నుండి ఏమండి అమ్మా భార్య దినాల నుండి కూడా మరి మానవులు చెడిపోయిన వారు అంటారు. మానవులు ఎటువంటి వారు? బాల్య దినం నుండి చెడిపోయిన వారే. వాక్యం చెబుతుందా? ఆ రెఫరెన్స్ తెలియదు కానీ మొత్తం మీద దేవుని వాక్యం ఉంది. బాల్య దినాల నుండి కూడా చెడిపోయిన వారే. అటువంటి చెడిపోయిన వారిని మన దేవుడు ఏం చేస్తాడు? రూపాంతరం చేసి రూపాంతరంలో మనం ఆనందించాలని ఆయన కోరిక. ఆ విధంగా పౌలు గారు మనకి తెలియపరిచిన విషయం ఏంటంటే రూపాంతరం పొందండి. ఆయన రూపాంతరం పొందాడు. మరలా పాత స్వభావంలో కనిపించలే. అనేక సంఘాలు కట్టాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఏమొచ్చింది? పౌలు గారికి బహుమతులు ఏంటో తెలుసా? ఏంటంటే బహుమతులు ఏంటి? పౌలు గారు ఎక్కడికి వెళ్ళిన బహుమతులు ఏంటి ఆయనకి? ఏం బహుమతులు ఎప్పుడో మీరు చదివారా? ఎప్పుడు చదివారా? ఏంటి బహుమతులు ఏంటి ఆయనకి? ఏమ్మా చెప్పండి. పర్లేదు, ఆయన బహుమతులు ఏంటి చెప్పండి. చదివారు కదా, చాలాసార్లు చదివారు కదా. ఏ తమ్ముడు ఏంటి ఆయన బహుమతులు ఏంటి? ఏ తమ్ముడు బహుమతులు ఏంటి? అయ్యయ్యో, నాకు ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు, ఏంటి శ్రమలు, వీడు చనిపోవడం, మళ్ళీ అవడం, ఇది బహుమతులు ఏంటి? ఆయనకి వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు ఆయనకేమొచ్చి బహుమతులు? రాళ్ళతో కొట్టడం, అరే చచ్చిపోవడాన్ని ఇడ్చేసి వేరే పైన పడేయడం, తర్వాత లేచి మళ్ళీ పరిచయం చేయడం, ఇది ఆయన బహుమతులు. అనేక సార్లు నేను దెబ్బలు తిన్నానంట. వాడు తక్కువ 40 తిన్నా, 40 చేసి మరి కూడా దెబ్బలు తిన్నానని చెప్తాడు. కనుక దేవుని పిల్లలకి ఏంటంటే సంతోషకరమైన విషయం ఏంటంటే ఆయన నామాన్ని బట్టి మనకి శ్రమలు వస్తాయి. ఎవరి నామాన్ని బట్టి? ఆయన నామాన్ని బట్టి మన శ్రమలు వస్తాయి. ఎప్పుడు మనం తప్పు చేసినప్పుడు వస్తే శ్రమలని అనడానికి వీల్లేదు. మనం యథార్థంగా ఆయన నామాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు వచ్చేటువంటి శ్రమలు అవి మనకు ఆశీర్వాదకరమైనవి. అటువంటి శ్రమల్లో ఆయన సాక్ష్యం ఇచ్చినాడు. మరి నేను కూడా మరి మీకు సాక్ష్యం చెప్పాలని ఆశపెట్టుకున్నా. చెప్పమంటారా? వాక్యం చెప్పేయమంటారా? సాక్ష్యం చెప్పచ్చా? ఇష్టమేనా? నేను ఎంత దూరం వరకు ఉండు, ఎంత మరి చెడ్డవాడినో మీకు తెలియాలి కదా. ఇక నిలబడినప్పుడు సుమంత ఎంతో మంచివాడు అనుకుంటున్నారు. అయితే ఎంత చెడ్డతనంలో మంచివాడిగా చేశాడు దేవుడు దృష్టి మీకు తెలియాలి కదా. ఒక వాక్యం జ్ఞాపం చేసుకుంది. అరిమేయ గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇరిమియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. మనం మధ్యాహ్నం ఉదయకాలం ఆరాధనలో జ్ఞాపం చేసుకున్నాం. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం చెప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములు పరీక్షించువాడను. న్యాయ విరోధంగా న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదువు కౌంచు పెట్టవలసి ఉన్నాడు. సగం ప్రాయములో వాడు దాన్ని విడవలసి వచ్చును. అటువాడు కడపట వాటిని విడుచుచు అవివేక్గా కనబడుతున్నాడు. మా ప్రియులారా, ఈ లోకంలో యాత్రలో ఇదే జరిగేది. మానవులకు జరిగేది ఏంటంటే ఇదే. 11వ వచనంలో న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌంచి పెట్టవలే ఉన్నాడు. సగం ప్రాయంలో వాడు దాన్ని విడవలసి వచ్చును. తర్వాత అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేక.
కనుక విడిచిపెట్టి వెళ్ళిపోతే అవివేకం ఉంటాడు. దీని విషయంలో ధనవంతుడు లాజరు గురించి ప్రభు కథ చెప్పి ఉన్నాడు కూడా. ధనవంతుడు మరి లాజరు గురించి ప్రభు చెప్పున్నారు, మీకు అందరూ తెలుసు. దాని విషయంలో విశదీకరించడానికి అవసరం లేదు. కానీ అలా సంతోషిస్తున్నాడు. సగం ప్రాయంలో అడు విడిచిపెట్టేసాడు. విడిచిపెట్టేసి మరి హెల్లకు వెళ్తున్నాడు. వెళ్ళాడు. ఈ లాజరు అనేవాడు చనిపోయి అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. కానీ సగప్రాయాలు విడిచిపెట్టేటువంటిది మనం అనుకుంటాం. అది ఇంకా కూర్చుకుందాం అనుకుంటూనే ఆఖరిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అది వెళ్ళిపోవడం వల్ల ద్వారా మనకు వచ్చేది ఏంటంటే అవివేకం. మరి తను పెట్టని గుడ్లను పొదుగు కౌంచి పెట్టవలే ఉన్నాడన్న. ఇవి పెట్టని గుడ్లను పొదుగు కౌంచి పెట్టి సంగతి మీకు ఎప్పుడైనా విన్నారండి? కౌంచి పెట్టి ఏం చేస్తుంది తెలుసండి? కౌంచి పెట్ట గుడ్లు పెడుతుంది కానీ పొదగడం చేత కాదు. ఏం చేస్తుందండి? పొదగడం చేత కాదు. పిల్లలు కావాలి తనకి, తన సంతానాభివృద్ధి కావాలి, కానీ పొదగడం చేత కాదు. అప్పుడు ఏం చేస్తుంది? అది వెళ్ళి కాకి గుడ్లు పడచేసి తన గుడ్లు పెట్టుకుని పారిపోతుంది. ఆ కాకి చూడదు. అయితే తన పిల్లలు అనుకుని ఏం చేస్తే గుడ్లు పొదిగి పెద్ద చేసిన తర్వాత అవి కావంట మొదలుగా కో అని పిలుస్తుంది. అప్పుడు వెంటనే ఆ కోతను బట్టి అవి నా పిల్లలు కాదని వెంటనే తోస్తుంది. అది కౌజు పెట్టాక స్వభావం. అలాగే మనం కూడా కౌజు పెట్టటువంటి వారమే. నువ్వు కూర్చుకుంటాం కానీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. సంతానాభివృద్ధి చేసుకుంటాం నాకు చేత కాదు. మరి పిల్లల ఈ వాక్యంలో మరి దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే 9వ వచనంలో నాతో మాట్లాడి ఉన్నాడు. నా పేరు నరసింహమూర్తి అండి. నా పేరు ఏం పేరండి? మా నాన్న పెట్టింది, రక్షణ పొందకముందు పెట్టిన పేరు నరసింహమూర్తి. నరసింహమూర్తి అంటే అర్థం ఏంటి అమ్మా? నరసింహమూర్తి అంటే మీకు అందరు తెలుసు కదా పేరు. నరసింహమూర్తి అంటే లక్ష్మీనారాయణ. ఇంకెవరు తెలుసు? నరసింహమూర్తి అంటే అర్థం ఏంటి? నరసింహమూర్తి. నరుడు సగం సింహం. నరసింహమూర్తి అంటే పై భాగమే సింహం, కింద భాగమేమో మనిషి. ఆ పేరు నాది. నా పేరేంటి? పై భాగమేమో మృగమును, కింద భాగమేమో మనిషిని. అటువంటి పేరు గలవాడిని నేను. ఆ విధంగానే నేను నడుచుకున్నా. ఆ పేరు తగ్గట్టుగానే వాక్యం చెప్తుంది కదా, నీ పేరు తగ్గట్టుగా నువ్వు నడుచుకుంటావని. అలాగే నడుచుకున్నాడు. చిన్నతనంలో మా తల్లిదండ్రులకి మేము 7 పిల్లలు. 7లో 4 మేము మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. ఎంతమంది అండి? 4 మగపిల్లలు. ఆ 4లో ఆఖరివాడిని నేనే. నా పేరు నరసింహమూర్తి. ఆఖరివాడిని నేను. 3 అక్క చెల్లెలు. మరి పెద్ద అక్క కూడా వ్యవసాయంలో ఉండిపోయారు. తర్వాత అన్న మరి పోస్ట్ ఆఫీస్లో మాస్టర్గా చేశాడు. తర్వాత అక్క అన్న వాళ్ళేమో టీచర్గా చేశారు. మా తర్వాత అక్కలిద్దరూ టీచర్ చేశారు. ఒక అన్న ఏమో పోర్ట్లో పనిచేశాడు. ఆఖరి నేను ఉన్నా. వీళ్ళందరూ వారి పనులకు వెళ్ళిపోయారు. నన్ను ఏం చేశారు? ఆఖరిని వదిలేసారు. ఏం చేతంటే ఇంట్లోనూ ఆఖరిని పుట్టినోడికి ఏమంటారు తెలుసా? ఆఖరిని పుట్టినోడికి ఏమంటారండి? ఒక చక్కటి పేరు ఉంది. ఏంటది? ఆఖరి పుట్టినడికి గారంగా పెంచుతారు అంటారు. ఏమంటారు? ఆడికి ఏమి తక్కువ, అందరూ బాగానే చూస్తారంటారు. అది నిజమంటారా? నిజమా? అయితే నేను కాదంటాను. ఏం చేద్దంటే మొదట 2-3 బిడ్డలనే బాగా చూసుకోగలరు, కానీ తర్వాత తల్లిదండ్రులు భారం వెళ్ళిపోయి ఆఖరిని లాస్ట్లో చూడలేరు. అటువంటి పరిస్థితుల్లో నేను 4వ ఆఖరి వాడినిగా ఉండేవాడిని. మాది వెస్ట్ గోదావరి నౌడూరు. మా జన్మస్థలము వెస్ట్ గోదావరి నౌడూరు అనమాట. ఇప్పుడు వీరవాసం తాలూకులు ఉండేది. అప్పుడు మా తండ్రి బాగా సిక్ అయిపోయాడు. మా తల్లి కూడా వృద్ధాపులకు వచ్చింది.
మరి అక్క చెల్లి అన్నదమ్ములు వాళ్ళకి కుటుంబాలు వాళ్ళు చూసుకుంటున్నారు. నా పని మాత్రం గాలి అయిపోయింది. ఏమైపోయిందండి? గాలి అంటే ఏంటండి? ఇష్టం తిరగడం. ఎవరో అదుపాధి లేకుండా ఇష్టం తిరిగేవాడిని. అలా తిరుగుతూ ఉండేప్పుడు కానీ ఒకదాని భయం ఉండేది నాకు. ఒకదాంటి భయం ఉండేది. చదువుకునేవాడిని, వీరవాసాన్ని చదువుకునేవాను. నవడూరు నుండి వీరవాసం 6 మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళి ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేవాడిని. ఆ ఉదయం చదువుకుంటూ వెళ్ళే సమయకి వీరవాసాన్ని చదువుకుంటూ వెళ్ళేటప్పటికి మొదటి పీరియడ్ ఇంగ్లీష్ పీరియడ్ అయిపోయేది. అక్కడికి మరి పొద్దుట నడిచి వెళ్ళాలి కదా, మరి బస్సులో వెళ్ళడానికి కూడా పైసలు ఉండే కాదు, నడుచుకుని వెళ్ళాలి. అటువంటి పరిస్థితి. వెళ్ళి మరి చదివితే ఇంగ్లీష్ పీరియడ్ పోయింది. ఇంకా స్టడీ ఇంగ్లీష్ పీరియడ్ ఇంగ్లీష్ ఎప్పుడైతే మనకు రాలేదో స్టడీలో ఏమైపోతామండి? జీరో అయిపోతాం. రాదు, ఎక్కడికి వెళ్ళినా రాదు. అయితే అక్కడ ఫెయిల్ అయిపోయా. అక్కడ నుండి వాళ్ళు తీసుకెళ్ళి నన్ను అక్కడ హాస్టల్లో పెట్టారు. ఇది వేరే అన్న భీమవరం వేరే అసలు పాలకొల్లు మర్చిపోయినప్పుడు ఎప్పుడూ సంగతి లేదా మర్చిపోయాను. అయితే మీకు అందరూ చెప్పాలని ఆశ. ఇది పాలకొల్లు హాస్టల్లో చదువుకునేవాడిని. హాస్టల్లో చదువుకుంటూ వారిని నాకు హాస్టల్లో ఫుడ్ మినిస్టర్గా ఇచ్చేశారు. ఇది హాస్టల్లో మీకు అది తెలుసా? హాస్టల్లో మినిస్టర్లు ఉంటారు. స్టడీ మినిస్టర్, ఫుడ్ మినిస్టర్, తర్వాత మరి వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి గార్డ్ ఒకరు ఉంటారు. అటువంటి ఫుడ్ మినిస్టర్ ఇస్తే నేను బాగా అక్కడ ఎంజాయ్ చేసేవాడిని. తర్వాత మధ్యన ఇంటికి వచ్చేవాడిని. ఇంటికి రావాలంటే ఇక్కడ నుండి పాలకొల్లు నుండి వీరవాసనం 8 మైళ్ళు, వీరవాసనం నుండి 6 మైళ్ళు, మరి నవడూరు ఇంత దూరం నడిచి వచ్చాడు సెలవుల్లో. ఆ విధంగా కష్టపడ్డాను. ఆ విధంగా అది చదువు మాత్రం మానడానికి ఇష్టపడలేదు, కానీ చదువులో పైకి వెళ్ళేవాడిని కాదు. చదువు అంటే ఇష్టమే, కానీ స్టడీలో ఎప్పుడైతే ఇంగ్లీష్ నేను మొదటి సంవత్సరం పోగొట్టుకున్నానో అక్కడ నుండి స్టడీ ఎక్కలేదు. అంచేత పిల్లలు నేను చెప్తాను ఎప్పుడున్నాం, మీరు స్కూల్ మానద్దు, ముందే వెళ్ళండి. ఇంచేతంటే ఆ చదువు యొక్క విలువ తెలుసు కాబట్టి వాళ్ళకి చెప్తుంటాను. చదువు మానకూడదు, ముందు వెళ్ళాలి. మనం కూడా మందిరానికి వస్తాం. ఎప్పుడు వస్తామండి? మన సమయంలో వచ్చేస్తాం. మన సమయంలో వస్తే ఏమవుతుంది? నాలాగే ఇంగ్లీష్ పీరియడ్ పోయినట్టుగానే వాళ్ళకి ఆరాధన, స్తుతి ఆరాధన పోగొట్టుకుంటారు. అవునా కదా? స్తుతి ఆరాధన పోతే ఏమవుతుందండి? ఉద్యమం ఉండదు. వాక్యం వచ్చి ఆరాధన చేసినంతరాన్ని ఉద్యమం రాదు. స్తుతి ఆరాధనలో పాల్గొన్నప్పుడే ఏమవుతుంది? ఆత్మ ఆనందిస్తుంది. కనుక ఆ విధంగానే మరి మన దావీదు గారు అదే ఏం చేసేవాడు? ఆయన గొర్రెల కాపరైనా ఆరాధించేవాడు దేవుణ్ణి. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఆరాధించేవాడు. అంచేత దేవుడు ఏం చేశాడు? అతన్ని గొర్రెల కాపరిగా ఉంటగానే ఏం చేశాడమ్మా తెలుసా? గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదురాజును దేవుడు ఏం చేశాడు? స్తుతి ఆరాధన ఆలకించాడు. దావీదు యొక్క స్తుతి ఆరాధన, దేవుని పైన ఉన్నటువంటి ఆశను, దేవుని పైన ఉన్నటువంటి మక్కువను చూసి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడండి? వాళ్ళ అన్నదమ్ములందరూ ఎదుట ఏం చేశాడు? అనాయింట్ చేశాడు రాజుగా. సమయాలు వెళ్ళి వాళ్ళ అన్నదమ్ములు 7 ఉంటున్నారు. 7 కదా? 7 ఆ చిన్నవాడిని ఏం చేశాడు? 8వ వాడిని అనాయింట్ చేశాడు. ఇంచేత ఆయన దేవుని యందు ఉన్నాడు. ఎవరు? దేవుని యందు ఉన్నాడు. గొర్రెల కాపరి అయినప్పుడు కూడా ఆయన చేసేవాడు, స్తుతి ఆరాధన చేసేవాడు. భయపడేవాడు కాదు. దేవుని మీద మక్కువ ఉండేటువంటివాడు, విశ్వాసం ఉన్నటువంటి వాడు. అంచేతనే సింహాన్ని, ఎలుగుబంటిని చంపానని చెప్పగలిగాడు. అంతేకాదు దేవుని చేత
అభిషేకం పడ్డ ఎప్పుడు ఎప్పుడు అభిషేకం పడ్డాడైనా గొర్రెల కాపురికి ఉన్నప్పుడు అభిషేకం పడ్డాడు. ఏం చేత అభిషేకం పడ్డాడు? ఆయన దేవుని యందు ఆనందిస్తున్నాడు. అంచేత స్తుతి ఆరాధన ఎంతో గొప్పది. మనం చూస్తాం కదా, ప్రకటన గ్రంథంలో అంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. స్తుతించడమే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతి ఆరాధన చూస్తున్నాం. కనుక ఎవరైతే స్తుతి ఆరాధన తమ నోట్లో కలిగి ఉంటారో, తమ హృదయంలో కలిగి ఉంటారో వారు దేవునితో ఉంటారు. ఆ విషయం మర్చిపోకండి. స్తుతి ఆరాధన మన దేవునితో ఐక్యత కలిగి ఉండేటట్లు చేస్తుంది. అటువంటి గొప్ప మరి దావీదురాజునైనా రాజుగా చేయడానికి ముందుగానే నిర్ణయించున్నాను. నేను కూడా మరి ఆ విద్యాభ్యాసంలో వెనకబడిపోయాను. పాలకొల్లో జాయిన్ అయ్యాను. 10వ తరగతి చదివాను, 10, 11. అప్పుడు 11th క్లాస్. 11th క్లాస్ తెలుసా? ఫస్ట్ ఇయర్ అది వచ్చి 11th క్లాస్. ఆ 11th క్లాస్లో కూడా నేను ఉస్కాకి అయిపోయింది. ఉస్కాకి అయిపోతే మళ్ళీ నేను వచ్చి నర్సీపట్నం చదువు మా అక్కలు అక్కడ టీచర్గా చేస్తున్నారు. అక్కడ నర్సీపట్నం హాస్టల్లో వేశారు నన్ను. నర్సీపట్నం హాస్టల్లో వేస్తే అక్కడ చదువుకున్నాను. అక్కడ కూడా ఏమైపోయింది, ఉస్కాకే. ఏం చేత ఆ ఇంగ్లీష్ పోతుంది, ఇంగ్లీష్ రాలేదు. అందుకే మా పిల్లలు జాగ్రత్తగా ఉండండి. మీ యవ్వన కాలంలో ఇంగ్లీష్ స్టడీ ఇంపార్టెంట్. ఏ పీరియడ్ మనం పోగొట్టుకుంటే ఆ యొక్క సబ్జెక్ట్లో మనం ఏమైపోతాం, ఫెయిల్ అయిపోతాం, రాదు. అంచేతనే మరి తర్వాత మళ్ళీ తిరిగి నేను ఎక్కడికి వచ్చాను, విశాఖపట్నం మా అన్న పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. అక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చి అది వెంకటేశ్వర ట్యూటోరియల్ కాలేజీ ఉండేది, మీరు ఎప్పుడు చూడంటారు, ఇప్పుడు మానేసిపోయింది అది. ఎక్కడ మీకు తెలిసి ఉండొచ్చు, ఏవైనా కాలేజ్ టౌన్లో వెంకటేశ్వర ట్యూటోరియల్ కాలేజీ ఉండేది. మీరు అయిన ఉండొచ్చు ఆ పక్కనే. అక్కడ నేను మెట్రిక్ క్లాస్ని కట్టాను. ఈ లోపల నాకు ఏం జరిగిందంటే, నర్సీపట్నాన్ని నేను ప్రభువుని నమ్ముకున్నా. ప్రభువుని నమ్ముకోకముందు వారికి చాలా మరి మా నెక్స్ట్ వచ్చినట్టు తిరిగానని చెప్పాను కదా. మా ఊరు వెళ్తే చెట్లకి మన ముంజికాయలు కొట్టుకొచ్చేసేవాడిని. ముంజికాయలు దొంగ అని. నా పేరేం పేరు నవడూరులో ముంజికాయలు దొంగ వచ్చేసారు రండి. ఆ చెట్లు కాదు, ఎవరు కమ్మలు కాపులు ఎవరి చెట్లు ఉంటే వెళ్ళి చూసి ఎవరు లేకుండా చూసి వెళ్ళి అవి కొట్టుకుని ఆ పైన కొట్టుకుని వేసుకోండి, అది కిందకి వచ్చేసేవాడిని. ఆ పేరు అనమాట. నా పేరేంటి, దొంగోడు. ఇటువంటి దొంగ పనులు మరి ఇష్టం వచ్చినట్టుగా చేసినట్టు వాడిని. అటువంటి వాడిని నన్ను ఇంకా ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు ఆశ్చర్యపోతారో, నాకేమో మీకేమో ఆ విషయం అంతా కనిపించకపోయినా కానీ నా దేవుని దృష్టిలో అది తప్పని నాకు ఒప్పింపడ్డాను. ఏంటంటే, మా నాన్నగారు సిక్ అయిపోయారు కదా, ఆయన నల్లమంది వేసుకుంటే ఇష్టం. నల్లమంది వేసుకుంటే కానీ నిద్ర చాలామంది తెలుసు, నల్లమంది అని వేసుకునేవారు. అప్పుడు బాగా సిక్ అయిపోయిన వాళ్ళు నల్లమంది వేసుకునేవారు. ఆ నల్లమంది వేసుకుంటే ఆ మత్తు కదా నిద్రపోయేవారు అనమాట. అటువంటి అప్పుడు నన్ను పిలిచి, అరే చిన్నడాన్ని వెళ్ళి నాకు నల్లమంది తెచ్చిపెట్టరా అన్నాడు. నల్లమంది తెచ్చిపెట్టాను. నేను ఏం చేశాను, డబ్బులు తీసుకుని నల్లమంది కదా కావాలి, అప్పటికి చెయ్యి మీద ఇలా నలుపుకుంటే మట్టి వచ్చేది. వరకు డబ్బులాగా ఉండొచ్చు, కానీ దేవుడు నాకు చాలా తప్పు చేసినట్టు చూపించాడు. ఇలా నలిపితే ఏమొచ్చిందండి, మట్టి వచ్చింది. అంత మట్టికి సంపాదించాను అన్ని చేతుల మీద అంతాను. ఇంత చేశాను. పట్టుకెళ్ళి ఆ డబ్బులు నేను కాజేస్తాను. ఆ బట్టట్టుకెళ్ళి ఆ నాన్నగారికి ఇచ్చేసాను. ఆయనకి ఏం తెలియదు కదా. ఆ మత్తు మీద అదొక మత్తు వాళ్ళకి అలవాటు వేసేసుకున్నాడు. బాగానే ఉంది అనుకున్నాడు. లేకపోతే నేను అడిగాను ఏమంటాడండి, అడిగితే అతను ఇచ్చింది బాగా పని చేసిందా నాన్న అడిగితే, బాగానే పని చేసింది బాబు అన్నాడు. అలా ఉంటుంది మొత్తం ఏంటిది, అలా గెట్టదు తప్పు. అది మందు కాకపోయినా మందే వేసుకుంటే ఏమైపోయింది, నొప్పులు పోయాయి.
ఆ పని చేసినప్పుడు నాకు చాలా మనసులో బాధ అయిందండి. అది ఒక తప్పు చూపించాడు. నువ్వు నీ తండ్రిని ఏం చేసావు? మోసం చేసావు. యాకోబు యాసవ మోసం ఎలాగున్నా కానీ నా తండ్రి నేను మట్టితో మోసం చేశాను. అది కూడా చాలా నాకు బాధ అనిపించి నేను ఎప్పుడైతే నేను నర్సీపట్నంలోనే రక్షణ పొందానో అప్పుడు నేను నా పేరేం పేరు అన్నాను? నరసింహమూర్తి. ఆ నరసింహమూర్తిని తీసేసి నేను బాప్తీసం లేసి తర్వాత నీ పేరు సువర్ణరాజు అని చెప్పారు పాస్టర్ గారు. ఏం పేరు చెప్పారు? సువర్ణరాజు అని పెట్టారు. ఎప్పుడైతే సువర్ణరాజు పెట్టారో నాకు ఈ మెట్రికులేషన్ రాసేటప్పుడు అవకాశం వచ్చింది, పేరు మార్చుకుంటానికి అవకాశం వచ్చింది. మరి మేము విట్టప్పుడు ఆ పేర్లు మార్చడానికి అవ్వదు. ఎప్పుడైతే మనం ఫస్ట్ క్లాస్లో మరి జాయిన్ అయ్యామో అదే పేరు ఆఖరి వరకు మనకు వస్తూ ఉంటుంది. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి రక్షణను బట్టి నువ్వు వెంటనే ఆలోచించుకోండి. ఏం చేశాను? సువర్ణరాజు అని పేరు పెట్టేసుకున్నాను. ఏం పేరు పెట్టుకున్నాను అండి? సువర్ణరాజు అని పెట్టుకున్నా. సువర్ణరాజు పెట్టుకుని క్రిస్టియన్ ఆదాంత క్రిస్టియన్ అని రాశాను. కానీ మెట్రికులేషన్ అథారిటీ వారు ఏయూ వాళ్ళు ఏం చేశారంటే ఇండియన్ క్రిస్టియన్ రాసి ఇచ్చేసారు సర్టిఫికేట్లో. ఏదైతేలే దేవుడు నాకు ఇచ్చాడు. ఆ సంవత్సరం 80 వెళ్ళాం. ఇది మెట్రికులేషన్ పరీక్ష. అందులో నేను కొన్ని పాస్ అయ్యాను. దేవునికి వందనాలు. ఎందుకంటే ఆయన నామాన్ని బట్టి వెళ్ళాను కాబట్టి పేరు మార్చుకుని ఆయనకి నామాన్ని గణపరచాలనే దేవుని ఉద్దేశం ఉంది కాబట్టి ఏం చేస్తాడు? నా పేరు మార్చుకున్నదంటే దేవుడికి ఘనత కలిగింది. వెంటనే మరి అది పట్టుకెళ్ళి మెట్రికులేషన్ తర్వాత నేను చదవలేదండి. ఇంకా ఏం చదువుతంటే చదువు మీద చాలా అయిపోయింది, ఆశపోయింది, పాస్ అవడే అది అయిందనమాట. ఏం చేద్దంటే మెట్రికులేషన్కి అప్పుడు ఉద్యోగాలు దొరుకుతున్నాయి కాబట్టి దాంతో తృప్తిపడ్డా. నాకు ఫర్దర్ చదివించడానికి కూడా ఎవరు లేరు, చదవడానికి కూడా నాకు ఓపిక లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో మరి సర్టిఫికేట్ వచ్చింది. ఏమని వచ్చింది? సువర్ణరాజు ఇండియన్ క్రిస్టియన్, నల్లమెల్లి సువర్ణరాజు ఇండియన్. ఏ పేరు అయిపోయిందని? ఏ పేరు అయిపోయింది? నల్లమెల్లి నరసింహుడి పేరు పుష్కాకి అయిపోయింది. సరే, ఆ విధంగా పేరు మార్చుకున్నాను. దేవునిలో బాబు బలంగా ఇచ్చాడు. రాత్రి పొద్దుట స్తుతి ఆరాధన, రాత్రి స్తుతి ఆరాధన. ఒంటరిగా ఉండేవాడు కాబట్టి ఆ కొండ ఉంది, ఇది ఎల్లమ్మ తోట, ఎలా మన విశాఖపట్నంలో ఈ ఏదది ఏ పేరు అది? విశాఖపట్నం మన విఐపి వస్తారు కదా, విఐపీలు వచ్చేది అది ఏం పేరు? అది విఐపీ వచ్చి ఆ పేరు ఏంటన్నా మర్చిపోయినా. విఐపీలు వచ్చి వస్తూ ఉంటారు, విఐపీలు పెడతారు కదా ఆ బంగ్లా, లాజరస్ బంగ్లా. లాజర్ బంగ్లా కాదు, లాజర్ కాదు, ఆ పైన అమ్మా లాజర్ బంగ్లా మన మందిరం అది కాదు, లాజర్ బంగ్లా కాదు. ఇది విఐపీలు పెట్టేది ఆ పైన గవర్నర్ బంగ్లా. గవర్నర్ బంగ్లా, ఆ గవర్నర్ బంగ్లాకి యువత పక్క చిన్న కొండ ఉండేది. రాత్రులు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని అండి. రాత్రులు అడిగి పగలేమో మా చిన్న ఉండేవారు ఎల్లం తోటలోనే, వాళ్ళ ఇంట్లో నేను ఉండేవాడిని. అక్కడ నుండి ఇలా ప్రార్థన వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఇంకా చదువు అయిపోయింది కదా, అక్కడే ఉంటూ ప్రార్థన చేసుకునేవాడిని దేవునికి నామని బట్టి. ఆ విధంగా ఇంటర్వ్యూ వచ్చింది, నర్సింహమూర్తి పేరు మీద ఇంటర్వ్యూ వచ్చింది. ఆర్ఎన్బి సిపిడబ్ల్యూలో వచ్చింది. సిపిడబ్ల్యూలో నర్సింహమూర్తి అని పేరు మీద ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం అంటే వాచ్మెన్గా ఉద్యోగం వచ్చింది. అక్కడ అప్పుడు బిహెచ్పి క్వార్టర్స్ కడుతున్నారు, సెంట్రల్ పిడబ్ల్యూ వారు బిహెచ్పి క్వార్టర్లు కడుతున్నారు. అక్కడ క్వార్టర్స్ దగ్గర నాకు వాచ్మెన్ వార్డులో పని వచ్చింది, అక్కడ చేస్తున్నాను. ఈ సువర్ణరాజు పేరు మాత్రం ఇది దాంట్లోను
సోమన్ రాజు పేరు మేము అక్కడ రెవెన్యూలో అవుతుంది. ఈ నర్సింహమూర్తి పేరు మీద వాచన్ వార్డులో చేస్తున్నాను. అక్కడ అయిపోయింది. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు వార్డుని. హైదరాబాద్ బేగంపేటలో ఉండేవాళ్ళం. ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్ళకముందు నాకు బిహెచ్పి దగ్గర ఉంటాను కన్నా మ్యారేజ్ అయింది. నాకు పెళ్ళి అయిందండి. ఆ పెళ్ళిలో మా అన్నకే నేను మేనేజ్మెంట్ ఇచ్చాను. ఎవరు మా పోస్టులో పనిచేసి కనకం గారని అన్నకి ఇచ్చాను. నువ్వు ఎవరిని చేసి నేను చేసుకుంటానని వాగ్దానం చేసేసాను. ఏమన్నానండి, నువ్వు ఎవరిని చేసినా నేను చేసుకుని నేను చూసుకోవాల్సిన లేదులే అని చెప్పేస్తాను. ఏం చేద్దంటే ఆయన సాలయం ప్రార్థన మందిలో మంచి విశ్వాసి. ఎవరు మా అన్నయ్య మంచి విశ్వాసి. ఆ బ్రదర్ అప్పుడు ఉండేవారు. అభిషేకం గారు అన్నారు కదా, అప్పుడే బ్రదర్ మా అన్నయ్య ఉండే కనకం గారు అని ఉండేవారు. కనకం గారు తర్వాత పేర్లు మర్చిపోయాను. మరి చాలా మంచి పేర్లు ఉండే వాళ్ళందరూ ఉండే. కనకం గారు ఆ సమయంలో విశ్వాసి కదా, మంచిగా పర్లేదు నా అన్న మీద నేను పెడతాని పెట్టేస్తాను. పెడితే ఆయన నా మ్యారేజ్ కోసమే పిల్లని చూశాడు. ఎక్కడ సత్యానందం గారని సేవకుడు. ఆయన సేవకుడు. ఆ సేవకునికి తమ చెల్లి ఎవరు ఆ సేవకుని చెల్లిని చూసి, అరే నీకు మరి చూశాను రా పిల్లని, నువ్వు వెళ్ళి చూసుకుని రా అన్నాను. నువ్వు చూసావు కదా ఇంక పర్లేదులే, నేను ఎందుకులే నశించదు నాకు నమ్మకం. అవునదా మన నమ్మకం. ఇక ఆయన మంచిగానే చేస్తాడని నమ్మకం. ఏదో దేవుళ్ళు ఉన్నాడు. మరి అది తర్వాత తొందరపడ్డా పొరపాటు పడ్డా అనుకున్నా. లేదు నేను చూసానులే, నువ్వు చూడంటే అప్పుడు మేము ఇద్దరు వెళ్ళాం. చూసాము టీచర్గా చేస్తాం. చిలకలూరిపేటలో టీచర్గా చేస్తున్నాను. ఎక్కడ చిలకలూరిపేటలో అక్కడ క్రిస్టియన్ దాంట్లోనే పనిచేస్తున్నాను టీచర్గా. చూసాము. చూస్తే అప్పుడు అన్నాను, మరి ఆమె నాకు అంటే పెద్ద దానిలాగా ఉందరా అని అన్నా. ఏమన్నాను, నాకంటే పెద్ద దానిలాగా ఉంది అన్నయ్య అని అన్నా. నీకు తెలియదు ఊరుగా, నీకు తెలియదు ఊరుకా అన్నాడు. సైడ్లో మీరు ఊరుకా అన్నట్టు మరి ఆయన పేరు పెట్టేశారు కదా, ఊరుకున్నా. పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయాక అప్పుడు చూస్తే ఎంత ఉంది, ఆమె నాకంటే 5 సంవత్సరాలు పెద్దది. మరి మాట ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనం మాట ఇచ్చామో ఆ మాట మీద మనం నిలబడితే అది ఎటువంటి అననుకూల పరిస్థితులైనా ఏం చేస్తాడు దేవుడు, అనుకూలపరుస్తాడు. అమ్మా అది మనం ఎవరి మీద అన్నా మనం పెట్టినప్పుడు మళ్ళీ మన ఇష్టం నెరవేర్చకూడదు. మన ఇష్టం మనం నెరవేరిస్తే ఫెయిల్ అయిపోతాం. అయితే వాళ్ళ ఇష్టమే మనం నెరవేరిస్తే అది తప్పైనా మనకు కష్టంగా ఉన్నా ఏమవుతుందండి, అది ఆశీర్వాదం. అది నేను చెప్పే మాట. కనుక ఇక్కడ ఆమెమో అనకాపల్లి దగ్గర టీచర్గా చేస్తుంది. నేనేమో హైదరాబాద్లో వాచ్మ్యాన్గా చేస్తున్నాను. మా ఇద్దరికి చాలా దూరం అయిపోయింది. అయితే ఆ చలంలో ఎప్పుడల్లా ట్రైన్ గోదావరి అప్పుడే ఇస్తారు. గోదావరి ట్రైన్ ఇక్కడ గోదావరి ఎక్కితే ఉదయం అక్కడ దిగేది, అక్కడ గోదావరి ఎక్కితే ఉదయం ఎక్కితే దిగేదారు. ఆమె తిరుగుతూ ఉంటుంది, నేను తిరిగివాడు కాదు ఎక్కువ. ఎప్పుడైనా సెలవు వాచన్ వాటిలో సెలవులు ఉండవు. ఆమెకు టీచర్ కాబట్టి సెకండ్ సాటర్డే కానీ పిల్లలకి కానీ ఇచ్చినప్పుడు వచ్చేది. అదిగా మా వివాహ జీవితంలో ఆ దేవుని దాన్ని అలాగున్నప్పుడు మరి 2 సంవత్సరాలు అయింది, ఇంక పిల్లలు పుట్టలేదు. అప్పుడు నేనేం చేసాము, హైదరాబాద్ వచ్చినప్పుడు మా డాక్టర్ అమ్మ దగ్గర తీసుకెళ్ళాం. మా డాక్టర్ అమ్మ గారు మేము పిల్లలు పుట్టలేదు, 3 సంవత్సరాలు అయిపోతుంది, 2.5 సంవత్సరాలు అయిందంటే ఆమె పరీక్షలు చేసింది. పరీక్షలు చేసి ఒకటే ఉంది, మీకు అంత మాత్రం పిల్లలు పుట్టరు అనేసింది. అంతే, ఓకే దేమో ఏమైందండి, మీ పిల్లలు పుట్టరు అనేసింది. ఏంటి కారణం ఏంటి చెప్పమంటారా అంది. నీ శరీరం వేరు, ఆమె శరీరం వేరు, మీ ఇద్దరు పడదు అని చెప్పి మీకు పిల్లలు పుట్టరు. ఇంకేం చేస్తాం మనం అప్పుడు? మా అన్నని దెబ్బలాడాలా, లేకపోతే ఎవరు దెబ్బలాడాలా?
ఏమి చేయలేదండి. ఒక్కటే ఏం చేస్తాను, ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. ఏం ప్రార్థన చేసాం? ప్రభా మమ్మల్ని ఏకం చేసాం, నీ పిల్లల్ని ఇస్తావు కదా, నువ్వే ఇస్తావు, నీ పిల్లలు ఇచ్చే శక్తి నీ దగ్గర ఉంది. మనుషుల మాట మేము నమ్మి మేము సిగ్గుపడము, మేము ఆధారపడము, నువ్వే మాకు సహాయం చేస్తావని చెప్తే దేవుని దయ వల్ల నేను ఇక్కడికి వచ్చేస్తాను. హైదరాబాద్ వదిలేసి ఈ సర్టిఫికేట్, ఏపీ సర్టిఫికేట్, సుమన్ రాజు సర్టిఫికేట్ బయటకు వచ్చింది. అప్పుడు సుమన్ రాజు సర్టిఫికేట్ బయటకు వచ్చి ఇంటర్వ్యూ పిలిచారు. ఇంటర్వ్యూ పిలిచే ముందు మా అన్నగారు ఏమన్నారంటే, చూసి ఏదో నీ సర్టిఫికేట్ ఏదో చూస్తానన్నాడు. కనుక విశ్వాసైన బ్రదరే, నా పెళ్లి చేసిన ఆయనే, ఎదురే ఇలా చూపించరా అన్నాడు. పట్టుకెళ్ళి చూపించాను. వెధవా నువ్వు వెళ్తే పని చేసావేంటి, ఇండియన్ క్రిస్టియన్ అని పెట్టేసుకున్నా ఏకంగాను, నీకు ఉద్యోగం రానంటే రావరా అన్నాడు. ఏమన్నాడండి, నీకు ఉద్యోగము రాను. నేను చదివిందే మెట్రికులేషను, అప్పటికే ఎంతోమంది బియ్యలు ఎమ్మెల్యే చదివేస్తున్నారు. నాకు రాదంటే మరి నిజమే రాదేమో, రాకపోతే మరి ఏం చేస్తాను, నేనే అలాగున్నాను, విశ్వాసంలో ఉన్నాను. ప్రభు ప్రార్థన చేయడం, స్వార్థకి వెళ్ళడం, ఇటువంటివి ఏం చేస్తున్నా. అప్పుడు ఒకే మాట అన్నాను, సర్లే ఉద్యోగం రాకపోతే పోనీ, నేను ఇంటికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటానులే అని చెప్పేస్తాను. ఏమన్నాను, దేవుడు గణపరిచే మాట. దేవుడిని మనం ఎప్పుడైతే గణపరుస్తామో అప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడనే వాక్యం నాకు ఆధారం చేసుకుని, నాకు ఈ ఉద్యోగం రాకపోయినా పర్లేదు, వ్యవసాయం చేసుకుంటానులే అని చెప్పేస్తాను. అలాగే అన్నాను. కానీ మరి మరలా ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మరి దేవుడు ఏం చేశాడండి, ఆ మెట్రికులేషన్ సర్టిఫికేట్ మీదే క్లార్క్గా విజయనగరం వచ్చాం. అప్పుడు కలెక్టర్ రిక్రూట్మెంట్ జ్ఞాపకం ఉందండి, కలెక్టర్ రిక్రూట్మెంట్ ఉండేది అమ్మా సిస్టర్. ఆ కలెక్టర్ రిక్రూట్మెంట్లో దేవుడు ఏం చేశాడంటే నన్ను సెలెక్ట్ చేశాడు. క్రిస్టియను, తర్వాత ఏ చదువుతా క్రిస్టియన్స్కి మళ్ళీ జాబ్ రావడం కష్టం. తర్వాత ఇంకా చదువు పెద్దదా పని లేదు. మెట్రిక్ క్లాస్ కొన్ని మార్కులు ఫస్ట్ క్లాస్ వచ్చాయా, లేదు, అట్టేసిన మార్కులే. ఏమన్నా ఇటువంటి పరిస్థితి నాది. ఏం చేశాడు, నాకు దేవుని గణపరిచాను. ఒకటే ఏమన్నా, మా అన్నగారు మరి నీకు ఉద్యోగం రాదునంటే రాకపోతే పర్లేదు, వ్యవసాయం చేసుకున్నాను, నేను విశ్వాసంతో బతుకుతాను చాలని అన్న. అప్పుడు దేవుడు ఏం చేశాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఏమండి, ఉద్యోగం. అది దేవుని గణపరచు. దేవుని గణపరచడం మనం ఎప్పుడైతే గణపరుస్తామో మన స్థితి చూడడం, దేవుడు మన స్థితి చూడడం, ఆయన స్థితి మనకిస్తాడు. ఆయన స్థితి ఏంటి, ఆశీర్వదించేది ఆయన. దేవుని మనం గణపరిస్తే ఏం చేస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం ఎలాగుంటుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు ఉద్యోగం వచ్చిందా, ఏంటి ఈ సుమన్ రాజుకి మెట్రిక్ చదివినోడికి ఉద్యోగం వచ్చిందా అని ఆశ్చర్యం కదా. అయితే అంత గొప్ప దేవుడు. తర్వాత విజయనగరం ఇట్లా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అందులో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఆ దినాల్లో ఎంతో డబ్బులు ఎట్టు కొనుక్కునేటువంటి సంస్థ. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే అంత కమిషనే. ఏమండి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే అంతా కమిషనే. అప్పుడు అనుకున్నాను, ప్రభు మరి ఈ ఇరకాటంలో పెట్టేస్తాను, నేను ఎలా బ్రతుకుతాను, నీకు తప్పగా సాక్షిగా ఉండగలరా అని భయపడ్డా. ఆయన దేవుడు సాక్షిగానే ఉంచాడు. దేవుడు సాక్షిగా ఉంచాడు. పెద్ద అధికారుల దగ్గర కూడా సాక్షిగా ఉంచాడు. తోటి క్లర్క్స్ దగ్గర కూడా సాక్షిగా ఉంచాడు. ఈ నా పిల్లలు పుట్టినప్పుడు మేము దేవుడి వల్ల మరి ఆశీర్వాదం విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు మాకు కుమారుని ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడండి, ఆశీర్వాదం. దేవుడిని మనం గణపరిచినప్పుడు ఆయన మనం గణపరుస్తాడు. మన స్థితిని చూసుకోకూడదు, మన బలహీనతను చూసుకోకూడదు. దేవుడు ఉన్నాడు, మన పక్షంగా ఆయన కార్యాలు చేస్తాడు అని ఎప్పుడైతే నమ్మమో వెంటనైనా కుమారునిచ్చాడు, తర్వాత కుమార్తెనిచ్చాడు, మళ్ళీ కుమార్తెనిచ్చాడు, కుమారునిచ్చాడు. మా అంతమంది 2 కుమారులు 2 పిల్లలు పుట్టరన్న వాళ్ళకి ఏం జరిగింది, 4 పిల్లలు పెట్టారు. రెండో బిడ్డ పుట్టిన తర్వాత
అప్పటికి ఇక ఇవన్నీ ఏంటది పిల్లల పిల్లల్ని రాకుండా చేసుకునేది అండి. ఫ్యామిలీ ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటే ఇంక్రిమెంట్ ఒకటి వస్తా అప్పుడు ఒకటా రెండు ఇంక్రిమెంట్లు కూడా ఇచ్చేవారు. అయితే మరి ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవాలని నువ్వు చేసుకో నువ్వు ఇద్దరు ఎవరు చేసుకోలేదు. నువ్వు చేసుకోవాలి. ఇలాగా ఫ్యామిలీ ప్లాన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. కానీ పిల్లలు మాత్రం వచ్చేస్తారు, వాళ్ళ తర్వాత ఒకరు మాత్రం వచ్చేస్తారు. ఈ విధంగా దేవుడు ఆశీర్వదించాడండి. ఆయన నామను గణపరచొద్దా? మీ అందరిలో ఆయన నా పట్ల చేసిన ఈ మేలును తెలియపరచడం దేవుని ఘనత కదా. ఆ విధంగా మరి దేవుడు ఆశీర్వదించాడు. అంతేకాదు మరి పిల్లలు కూడా ఆశీర్వదించాడు. పిల్లలు కూడా అంత మానాపాయాలను తప్పించాడు. ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఆఖరి వాడికే సరైన జాబ్ లేదు, కానీ ఆయన కూడా దేవుడు పోషిస్తున్నాడు. ఆఖరి నాకు చెప్పిన వాటి వినలే చిన్నపిల్లోడు. నేను ఎలాగైతే నా ఇష్టానుసారం జీవించాడు, వీడు కూడా అలాగే నాకు చెప్పిన వాటి వినేవాడు కాదు. ఎంతసేపు రాకడ వచ్చేస్తుంది నాకు నేర్పించేవాడు. ఏమనేవాడమ్మా, రాకడ వచ్చేస్తుంది ఇంక ఉద్యోగం ఎందుకు చదువు ఎందుకు అనేవాడు. అది ఇప్పుడు మరి ఉద్యోగం కావాలన్నా కష్టం, చదువు కావాలన్నా చదువులేడు. అలాగే విధేయత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల మాటకి విధేయత కలిగి ఉండాలి. వాళ్ళు చెప్పింది అది స్పోర్ట్గా తీసుకోవాలి. అంతేగాని రివర్స్లో తల్లిదండ్రులకే బోధించే వాళ్ళు అయిపోతే ఏమవుతారు? అటువంటి గొప్ప జీవితం నాది. ఆ విధంగా దేవుడు నన్ను క్లారికల్ జీవితంలో కూడా చాలా గొడవలు వచ్చాయి. మా ఈ ఇన్స్పెక్టర్గా ఇస్తాం. ఇన్స్పెక్టర్ అంటే ఇంకా అసలేని షాపుల మీద ఇన్స్పెక్ట్ చేయాలి, షాపుల్ని తనిఖీ చేయాలి. ఆఫీసర్లతో వెళ్తే వాళ్ళ డీలర్తో ఏకీభవించేసేవారు, మమ్మల్ని ఏమో తప్పు రాయమనేవారు. ఈ విధంగా ముళ్ళ కంచిలాగా ఉండేది. అయినా దేవుడు ఆ ముళ్ళ కంచెలో ఉన్నప్పుడు కూడా నన్ను తప్పిస్తూ విశ్వాసాన్ని కాపాడాడు. లేకపోతే విశ్వాసం కాపాడుకుని కష్టం. నాకంటే ముందు సీనియర్లు అయినటువంటి క్లార్క్స్ కూడా మరి ఆఫీసర్ మాట విన్నారు. ఎవరి మాట? ఆఫీసర్ ఏం చెప్పాడంటే బ్రాహ్మిన్స్ చెప్పనుకుంటే ఇది వరకు వాళ్ళకి ప్రమోషన్ ఇస్తాను, మీరు రివర్ట్ అయిపోండి అన్నాడు. అనగా మీరు క్రైస్తవుల్లో నుండి హిందువుల్లోకి రివర్ట్ అయిపోతే మీకు ప్రమోషన్ ఇప్పిస్తానన్నాడు. మరి అంతవరకు అంత క్రైస్తవులు విశ్వాసంగా లేరు. నాకు తెలిసిన మట్టుకి క్రైస్తవులుగానే వాళ్ళ ట్రీట్మెంట్ చేయబడ్డారు. వాళ్ళు అప్పుడు వాళ్ళ మాటను ఏం చేశారండి, రివర్ట్ అయిపోయారు. రివర్ట్ అయిపోతే వాళ్ళకి ఏమొచ్చిందండి? ఇంక్రిమెంట్ వచ్చింది. ప్రమోషన్లో డిపార్ట్మెంట్లో ఇంక్రిమెంట్ వచ్చింది. కానీ వాళ్ళ జీవితం ఎలాగైపోయిందండి, మొదట ఉన్న జీవితం కంటే ఎంతో భ్రష్టం. దేవుని పిల్లలు ఎవరన్నా ఆశ చూపించి దేవుని నామాన్ని గణపరచకుండా ఉండమని ఎవరైనా చెప్పినట్లయితే దయచేసి జ్ఞాపించుకొని నేను కళ్ళారి చూశాను. వాళ్ళు రివర్ట్ అయిన దగ్గర నుండి వాళ్ళ కుటుంబం ఏమైపోయిందండి, చిన్నాభిన్నాలు అయిపోయాయి. చాలా మరి వర్ణించలేని స్థితి అయిపోయింది. ఏది ఒక ఇంక్రిమెంటు దేవుణ్ణి కాదన్నారు, మన ప్రభువుని క్రీస్తు అని రక్షకుని కాదన్నారు. వెంటనే ఏమైపోయారు, భ్రష్టులే. అయితే నాకు కూడా అది శాఖ తగిలింది. ఆడు వదిలిపెట్టాడు కదా, లోకాధికారి వదిలిపెడతాడా? ఒకళ్ళెత్తుని పట్టుకున్నాడంటే మూడవని కూడా పట్టుకున్నాడు. నా దగ్గరికి వచ్చాడు, మరి సోన్ రాజు నువ్వు ఇలా రివర్ట్ అయిపోరా, నీకు కూడా వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇచ్చినట్టుగా నీకు కూడా ఇప్పిస్తానన్నా. నా ఉద్యోగం తీసినా ఇష్టమే, కానీ నా ఉద్యోగం తీసేసినా నాకు ఇష్టమే, కానీ నేను మాత్రం ఆ పని చేయలేను. నేను మీకు చెప్పినట్టు చేయలేను. చాలా రోజులు చాలా కాలం వెంటాడాడు. అయితే విసిగిపోయి ఇంక మన మాట వింటారు అనుకున్నాడు. అది
విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే అపవాది మాట వినకుండా వాడు విసిగిపోయేటట్లుగా మనం చెవిని పెట్టుకొని ఉంటే వాడు మనల్ని విడిచిపోతాడు. అప్పుడు మన రక్షణలో ఆనందిస్తాం. అదే ఆఫీసులో ఒకసారి అనకాపల్లిలో ఏం జరిగింది, మాకు ప్రతి సంవత్సరము టార్గెట్ ఇస్తారు. ఏంటది? రెవెన్యూ టార్గెట్ ఇస్తారు. ఇప్పుడంటే అవి ఏం లేవు, కానీ అప్పుడు రెవెన్యూ టార్గెట్ ఉండేది డివిజన్కి. మా విశాఖపట్నం డివిజన్కి టార్గెట్ ఇచ్చారు అనకాపల్లికి. అప్పుడు ఆ టార్గెట్ అచీవ్ అయ్యాం. ఎంత 2 కోట్లు 3 కోట్లు ఇస్తే 2.5 కోట్లు 3 కోట్లు వచ్చింది. దాన్ని బట్టి మేము ఏం చేసేవారంటే ఆఫీసులో ఏం చేస్తారండి, రెవెన్యూ టార్గెట్ ఎక్కువ వచ్చినప్పుడు విందు చేసుకుంటారు. అంటే వాళ్ళు మేము కష్టపడ్డాం కదా అని సంతోషంగా విందు చేసుకుంటారు. అప్పుడు కూడా నాకు సెగ తగిలిందండి. సెగ అంటే శ్రమ, శోధన. ఏం జరిగింది శోధన? ఆ అధికారి వచ్చి అరే సుమన్ రాజు, మరి పలానప్పుడు మీటింగ్ ఉంది, అందరూ కలిసి ఎంజాయ్ చేసే రోజు అన్నాడు. నేను రానండి, నేను నాకు అలవాట్లేదు కదా, ఎప్పుడు ఉన్నాను కదా, నేను రానండి. అరే నువ్వు రావాలి, తప్పదు. ఇంకేంటంటే సపరేట్ చేస్తాం, నీకు సపరేట్ చేస్తాం, మేము మందు తాగితే నీకు డ్రింక్ ఇస్తాం, ఆ కండిషన్ మీద రా అని చెప్పాను. నమ్మాము ఆఫీసులు కదా, నమ్మితే అప్పుడు ఏమైందండి, అనకాపల్లినే ఆఫీసులో ఉన్నప్పుడు ఒక ఆఫీసర్ వచ్చి అలా ఎంజాయ్ చేస్తున్నారు, నేనేం ప్రక్కన కూర్చున్నా. వచ్చి ఒక చెడ్డ మాట అన్నాడు. దేవుని పిల్లకి మంచి మాటలు వస్తాయి, చెడ్డ మాటలు వస్తాయా? ఏ మాటలు వస్తాయండి? చెడ్డ మాటలు వినపడతాయి, మంచి మాటలు వాళ్ళకి వినపడతాయి, చెడ్డ మాట. వెంటనాడు ఒక బూత్ మాట్లాడాడు, అది కష్టమైన మాట. వెంటనే నేను ఏం చేశాను, ఆ మాటకి నేను బెండవలే. ఏం చేశానండి, నేను లేచిపోయి వెళ్ళిపో. ఆ మాటకి ఎవరన్నా అయితే బెండ అయిపోయి వాళ్ళతో ఎంజాయ్ చేయాలి, అటువంటి కఠినమైన మాట. అయితే నేను ఏమాత్రం చెవిని పెట్టలే, భయపడలే. ఆఫీసులో రేపొద్దున్న క్యారెక్టర్ రికార్డ్ రాంగ్గా రాస్తారేమో అని భయం ఏం పడలే. అలా రాంగ్గా రాస్తే మనకి ఇంక్రిమెంట్లు ఉండవు, ప్రమోషన్ ఉండదు, అటువంటి పరిస్థితి. అయితే నేను మాత్రం ఏం చేశానంటే దేవుని నామాన్ని బట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే అప్పుడు అక్కడ ఉన్న అధికారులు వచ్చి వెళ్ళిపోతున్నాయంటే ఇలాగ ఆఫీసర్ దెబ్బలాడుతున్నారని, నేను పాలు పొందలేదని నేను ముందే చెప్పాను. ఆయన నా మీద చెడ్డగా మాట్లాడుతున్నారు అని చెప్పి వెళ్ళిపోతున్నాను అన్నాను. అరే వెళ్ళిపోకుండా అని చెప్పి అతన్ని తిట్టి మళ్ళీ కూర్చోబెట్టి ఆ డ్రింక్ ఇచ్చి నేను కూర్చొని. ఇది శ్రమ. శోధన అంటే ఏంటంటే మనం జయించడానికి శక్తి ఉందా లేదని శోధన వస్తాం. జయించినప్పుడు ఏమవుతుంది, ఇంకా మన జోలికి అపవాది రానే రాదు. అపవాది అదే యేసుప్రభు వారు 3 విషయాల్లో ఆయన శోధించాడు. అపవాది వచ్చి 40 దినాలు ఉపవాసం ఉన్నాక శోధించినప్పుడు మొదటిగా ఏమైనా శోధించాడు? మొదటి శోధన ఏంటి అమ్మా? ఆహారం. మొదటి శోధన ఏంటి? ఆహారం. బాగా ఆకలిగా ఉన్నాడు, ఆహారం కావాలి అంచేత ఏం చేశాడు? రొట్టెలు చేసుకోమని తినమంటున్నాడు. అది మంచిదండి? ఎవరైనా రొట్టెలు చేసుకుని తింటారా? రాళ్ళు తింటారా? అంటే రొట్టెలుగా మనకు కనబడుతుంది, కానీ అదేంటది? రాయి తింటారు ఎవరన్నా? తినరు. ఆ రాళ్ళు తినమంటున్నాడు ఆ యొక్క లోకాధికారి. మన అవ్వ దగ్గరికి వెళ్ళి నిజమా అన్నట్టుగాను ఈ రాళ్ళు రొట్టెలు చేసుకోంటున్నాడు. అయితే అవ్వ అయితే మెత్తపడ్డది, కానీ ప్రభువు క్రీస్తు వారు వాక్యంతో చెప్పాడు. అప్పుడు వాక్యం ఉంది. ఎక్కడ? ఆదమ్మ వాళ్ళ దగ్గర కూడా వాక్యం ఉంది. ఏమైంది? ఈ చెట్టు యొక్క పండు ముట్టుకోవద్దు, దాన్ని చూడవద్దు, దాన్ని తినవద్దు, దాని దగ్గరికే వెళ్ళొద్దు అన్నట్టుగా ప్రభు వాక్యం ఇచ్చారు.
ఇక్కడ కూడా వాక్యమే. ఏది వాక్యము? నీ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను అలాగంటాడు. మన యొక్క అక్కర్ని బట్టి వాడు మాట్లాడతాడు. లేములో ఉన్నాం అనుకోండి, లేములో ఉన్నప్పుడు అలాగొస్తాడు, అమ్మో చాలా మీరు అప్పుల్లో ఉన్నారు కదా, లేకపోతే మీరు చాలా అవసరంలో ఉన్నారు కాబట్టి నేను పలానా దగ్గర పంపిస్తాను, వాళ్ళ దగ్గర మీరు అప్పిస్తారు తీసుకుని అని చెప్తాను. ఎవరి దగ్గర పంపుతాడు? అది మన ఫ్రెండు, మన స్నేహితుడే. ఆడు ఎవరి దగ్గర పంపుతాడు? అపోద్ది దగ్గర పంపిస్తాడు. ఆడికి వెళ్తే మనకు వచ్చేదేంటి? అప్పు కాదు కానీ శోధన వస్తుంది. ఆ అప్పు ఇచ్చేవాడు మనకు శోధిస్తాడు. అటువంటి శోధన చేసేవాడు అపవాది. కనుక మనం ఎప్పుడు కూడా శోధనలో పడకుండా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలండి? విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన, ప్రార్థన, వాక్యం. స్తుతి ఆరాధన, వాక్యము, ప్రార్థన, ఈ మూడు కంపల్సరీ. ఆహారం అది మనకు జీవాహారం. ఆ విధంగా మరి దేవుడు ఆ శత్రులు నన్ను సిగ్గుపడకుండా చేశాడు. తర్వాత ఇంకా మరి విషయాలు చావాల్సి ఉన్నాయని సింపుల్గా చెప్పాను కూడా. ఇంకా మరొక భయంకరమైన విషయం ఏంటంటే, మా ఆఫీస్కి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ కాదు, ఎవరండి, మన యాంటీ కరప్షన్ ఏమో యాంటీ కరప్షన్ సిబిఐ వాళ్ళు మా ఆఫీసులో ఒక ఆయన బాగా ఫ్రాడ్ చేస్తున్నాడని తెలుసుకుని అతన్ని పట్టుకుంటాకి ప్లాన్ వేస్తారు. వాళ్ళు ప్లాన్ వేశారంటే ఎవరు తెలిసిపోద్దండి? ఆఫీసులో తెలిసిపోద్ది. నిజంగా వాళ్ళ కాంటాక్ట్ ఉంటాయి. వెంటనే వాళ్ళు ఇతను పరిచయం చేసేది ఫ్రాడ్ చేసి ఎవరికి ఇచ్చేవాడు? ఆఫీసులకి ఇచ్చేవాడు. ఫ్రాడ్ చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి తెమ్మంటే అది పట్టుకొచ్చి ఆఫీసులకి ఇచ్చేవాడు. అంచేత ఆఫీసుల్లో అతను తప్పించడానికి ప్లాన్ వేసుకున్నాం. ప్లాన్ వేసుకుంటే ఎవరున్నారు? ఆ సోదరులో పెట్టడానికి ఎవరున్నారు? అటు సుమన్ రాజు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరున్నాడు? సుమన్ రాజు ఉన్నాడు. ఆడేం చేస్తాడో ఎవరి జోలికి వెళ్ళడం, ఎవరి చేత ఏమనిపించుకోడు, తినడం తాగడం. అని చేత ఆడు ఒకడు ఉన్నాడులే, వాడిని ఏం చేద్దామని ఇక్కడ పెడదాం, ఇంటి తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం. అప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఈ అమ్మాయికి గొర్రెని పట్టేసుకుంటారు. ఎవరిని? అమ్మాయికి గొర్రెని పట్టేసుకుని పట్టుకుపోతారు. మనోడు సేవ్ అవుతాడు. అంటే దొంగ ఏకమవుతారు, మంచివాడు బలి అవుతాడు. ఆ విధంగా ప్లాన్ వేస్తారండి. సరే, లోకం యొక్క యుక్తి, ఆఫీసుల యొక్క యుక్తి, వాళ్ళకి కావాల్సిన తప్పించడం, మనల్ని ఎరగినటువంటి వారిని ఇరికేస్తాం. అప్పుడు ప్రభు నాకు తెలిసి అడిగాను, ఆఫీసుని అడిగాను, ఏమంటే ఎలా చేశానంటే, మరి బాబు నీవంటే అందరికీ మరి మంచిది అని ఉంటుంది, నువ్వు ఉన్నావంటే ఎవరు రారు, అంచేత నిన్ను ఎక్కడేసి అక్కడికి తప్పించేసావు. అదేంటండి అలా ఇచ్చారని నేను బలైపోతాను కదా అంటే, లేదులే అలాగ ఉంటుంది. అయితే దేవుడు ఏం చేశాడండి, వీళ్ళకంటే జ్ఞాని కాబట్టి ఆ వచ్చివాడిని రాకు ప్లాన్ మార్చేస్తుంది. వాళ్ళు ఎవరినైతే పట్టుకోవాలనుకున్నారో అప్పుడు ఆ మనిషి అక్కడ ఎప్పుడైతే లేడో వాళ్ళు కూడా డ్యూటీ మార్చేసుకున్నారు. ఆ విధంగా తప్పిస్తాడు. తప్పిస్తాడా ఏమో? మీకు ఎప్పుడు తప్పింపడలేదేమో. అయితే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఇందులో మరి అబద్ధం కానీ, ఇందులో నా యొక్క జ్ఞానాన్ని పెంచడం కానీ, నన్ను హెచ్చించుకుంటాం కాదు ఇది. ఇందులో నేను హెచ్చించుకునేది ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగానే పౌలు అంటాడు. ఏమంటాడు? నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, నేను హానికరుడును, హింసకుడను, దోషకుడను. ఏమంటాడు? నేను హానికరుడను, హింసకుడను, దోషకుడను. అటువంటి నన్ను దేవుడు
ఎన్నుకున్నాను. ఇటువంటి భయంకరమైన స్థితిలో నన్ను సువర్ణ పేరు మీద దేవుడు పిలిచి ఈ విధంగా మీ మధ్య నిలబడ్డానంటే ఆ డ్యూటీలో ఉన్నప్పుడు నేను విశ్వాసం కాపాడుకున్నాను కాబట్టి మీ మధ్య నిలబడగలిగాను. అప్పుడే విశ్వాసంలో నుండి తొలగిపోతే సువర్ణరాజు పేరు ఏమైపోయింది? సువర్ణరాజు కాదు, ఆ సువర్ణ తీసేస్తే అసువర్ణం అయిపోతుంది. ఏమైపోయిందండి? అసువర్ణం అయిపోయింది. అయితే దేవుడు నన్ను రక్షించిన దేవుడు నమ్మదైనవాడు, నా ఆశ ఆయన తీర్చడానికి ఇష్టపడినవాడు. అంచేత మీ మధ్యని మరి తన మహిమార్థమై నిలబెట్టుకున్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకుంటూ ప్రభు సహాయం చేశాడు కాబట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను. ఇంకా అంటే సింపుల్గా చెప్పాను, నా ఇష్టం అంతా 30 సంవత్సరాల హిస్టరీ. అమ్మా ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల హిస్టరీ. 3 నిమిషాలు చెప్పేది అలా కుట్టాడు పెట్టాడు చేశాడు అని చెప్పేసి అయిపోయింది అనమాట. ఆ విధంగా మీ మధ్యని ఎలాగా సింపుల్గా చెప్పినా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. నాకు వచ్చినటువంటి శోధనలు మీకు వచ్చినప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసి మిమ్మల్ని తప్పిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. అందుకే నేను మీ మధ్య ఈ సాక్ష్యం చెప్తాను. కనుక దేవునికి వందనాలు. కనుకన్నా ఎటువంటి వాడిని హిర్మియా 17:9 రాయబడినటువంటి గుణలక్షణ కలవాడిని. హృదయము అన్నింటికంటే మోసకరమైంది. నా హృదయం ఎటువంటిది? యేసు ప్రభు నరకముందు అన్నింటికంటే మోసకరమైనది. తర్వాత దానికి ఏముందండి? దానికి ఏముంది? ఘోరమైన వ్యాధి. ఏ వ్యాధి అది? ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధి అది ఘోరమైన వ్యాధి అంటే ఏంటి? ఘోరమైన వ్యాధి అంటే ఏంటండి? ఏంటి సిస్టర్? ఘోరమైన వ్యాధి అంటే ఏంటి? భయంకరమైన అగ్నిగుండం. ఏమమ్మా? భయంకరమైన అగ్నిగుండంలో పడేసి వ్యాధి. పాపాల చేత అపరాధాల చేత చచ్చిన నేను ఏ వ్యాధికి? అగ్నిగుండానికి అర్హుడైనటువంటి నన్ను ఆ మహాప్రభు తన కృపా కనికరం చెప్పిన నన్ను జ్ఞాపం చేసుకున్నాడు. ఓరి సువర్ణ రాజా, నీవు నరసింహూర్తిగా నడుగా మనిషిగా నువ్వు జీవిస్తున్నావు, మృగంగా జీవిస్తున్నావు, మనిషిగా జీవిస్తున్నావు. ఆ జీవితం నీకు మంచిది కాదు. ఒకనప్పుడు నేను తీర్పు తీరుస్తాను, ఒకనప్పుడు నిన్ను తీర్పు తీస్తాను. కనుక ఆ తీర్పులో నీవేమవుతావు? వెర్రివాడు అయిపోతావు. అంతేకాదు, నీవు ఈ సమయంలో కళ్ళు తెరవకపోతే, నీ మనోన్నతను తెలుసుకోకపోతే, నేను ఇచ్చే గొప్ప రక్షణ నువ్వు అంగీకరించకపోతే ఏమవుతావు? నిత్యాగ్నికి పోతావు అని ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. ఇదండి నాతో మాట్లాడినటువంటి రక్షణ వాక్యం. ప్రతి వానికి ఒక వాక్యం ఇస్తాడు దేవుడు. ప్రతి వానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం ఇచ్చి, ఆ వాక్యం ద్వారా వాళ్ళ హృదయస్థితిని చూపించి వాళ్ళని పరివర్తన చేయడానికి ఎప్పుడు అందరితో మాట్లాడుతుంటాడు. నాతోటే కాదు, అందరితో మాట్లాడతాడు. ఆయన ఎటువంటి వాడు? ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు. మూర్ఖులతో మాట్లాడతాడు, మరి నరహంతులతో మాట్లాడతారు, వ్యభిచారులతో మాట్లాడతాడు. ఆయనకి ఎవరన్నా పక్షపాతం లేదు, అందరి మీద ప్రేమే, అందరి మీద ప్రేమ. ఎంతవరకు? ఆ ప్రేమ ఎంతవరకు ఉంటుందండి? ఎంతవరకు? రక్షింపబడిన వారికి పరలోక రాజ్యం వెళ్ళే వరకు ఆ ప్రేమ ఉంటుంది. రక్షింపబడిన వారికి అగ్నిగుండం దాకా వెళ్ళేదాకా ప్రేమ ఉంటుంది. ఉండదా? అది దేవుని ప్రేమ అంటే. అటువంటి ప్రేమలో మనం ఉన్నాం. ఆ దేవుని ప్రేమ మనం తెలుసుకున్నాము. కనుక మీ అందరి మధ్య ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వడానికి ప్రభు సహాయం చేసినందుకే దేవుని కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. కనుక మనం కూడా మరి అపోస్తుల పౌలు వలె మనం ఏం కలిగి ఉండాలి? మన రక్షణను అంతవరకు కాపాడుకునే వారంగా ఉండాలి. రక్షింపడ్డం ఈ తేలికేనండి. రక్షింపడ్డం తేలికే. ఎలాగంటే మనం మన పాప స్థితిని చూసుకుని ప్రభు అనే పాపని ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధులుగా చేయబడ్డము అది చాలా ఈజీ.
అదంతా ఈజీ. అయితే అక్కడ నుండి యాత్ర ఎక్కడ నుండి రక్షింపబడిన దగ్గర నుండి పరలోకం వెళ్ళేదాకా ఈ యాత్రలో మనం పడుతూ లేస్తూ ఉంటాం. ఆయన కృపను బట్టి పడుతూ లేస్తూ ఉన్నప్పుడైతే పర్లేదు, కానీ పడిపోయి అలాగే ఉన్నట్లయితే ఏమైపోతాడు? అపవాది చక్కగా మింగేస్తాడు. అపవాది ఏం చేస్తాడు? నాకు మంచిగా దేవుని పిల్లని చెప్పుకుని ఊరేగాడు, నాకు లడ్డుండ్లా దొరికాడు అని ఏం చేస్తాడు? అమాంతంగా మింగేస్తాడు. కనుక మనం చాలా జాగ్రత్త. రక్షణ అనేది దినదినము ఏమిటంటారు? దినదిన గండం నూరేళ్ళ ఆయిస్తాం. దేవుని మరి మా లోకసామెత ఏంటంటే దినదిన గండం నూరేళ్ళు ఆయిస్తారు. రక్షణ అనేది కాపాడుకుంటాం కూడా దినదిన గండం లాంటిదే. కాపాడుకున్న వాళ్ళకి అది గండంలాగా ఉండదు, కాపాడుకోలేని వాళ్ళకి అటు ఇటు ఊగులాడతారు. చూసారా? అమ్మ ఊగులాడతారు. అటువంటి వాళ్ళకి కష్టం. ఒకే పడ మీదకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకేమి గండాలు ఉండవు. పడవ అటోకాలు ఇటోకాలు ఎవరైతే వేస్తారో వాళ్ళకి శ్రమలు. పడిపోయాడంటే ఆపోతే మింగేస్తాడు, ఇంకా రానివ్వడం. అన్యుల కంటే ఎక్కువ మింగేస్తాడు. అన్యులు ఆడుదారులు ఆజన్ములు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమంటాం? ఎవరిని ఎక్కువ బాధిస్తాడు? రక్షింపబడిన వారిని తిరిగి వాళ్ళు ఎక్కడైతే మళ్ళా యేసుప్రభుతో క్షమాపణ అడిగేస్తారని క్షమాపణ అడగకుండా వాళ్ళ నోరిని మూసేస్తారు. ఆ ప్రియులారా, జాగ్రత్త ఉంటుంది. ఈ రక్షణ అంతవరకు కాపాడుకోవాలి. అంతవరకు కాపాడుకుని వాడే ధన్యుడు. మరి మనం పొద్దుట రోమాలో చదువుకోం కదా, రోమాలో నిన్న పౌలు గారు చెప్పింది 8వ అధ్యాయం అండి, పొద్దుట చదవం. ఒకటి మూడు రోమ 1:3 చూడండి. చదువుకుని మనం ప్రార్థన చేసుకోం. ప్రభుత్వం అయితే మరోసారి రామ 1:3 1:3 ఏంటండి? ఒకటి మూడు చదవండి. రామ 1:3 ఉంది. అంతా ఆ మాట మరలా అందరూ చదువుకుందామండి. ఆఖరి మాట తీయండిమా. ఈయన ద్వారా మేము కృపకు అపోస్తులత్వమును మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. కనుక మన ఆనందం కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో ఉండుటకు పిలువబడి ఉన్నాం. కాబట్టి ఏమాత్రం కూడా ఆయన పిలుపుకు అవిధేయులము కాకుండా విధేయులమై ఈ యాత్ర ముగిసే పర్యంతము ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినా, శోధనలు వచ్చినా నిలిచి ఉండి ప్రభును గణపరిచి పరలోక రాజ్యంలో మన వంతులో మనం ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక.